గిరిజనులపైన చేసిన వ్యాఖ్యలు ఈ రోజు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పైన అంటే గతంలోని రెట్రో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన స్టేజ్ పైన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇటు గిరిజనులకి అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అతని పైన రాయదుర్గంలోని ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసెస్ కూడా నమోదవడం జరిగింది. సో దీని గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ప్రమోషన్స్ కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎందుకు ఇంత దూరం తెచ్చుకుంటున్నారు అన్న విషయాలు తెలుసుకుంది. వాళ్ళు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నచ్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఇది ఫస్ట్ టైం అనుకోకూడదు సార్, ఎందుకంటే గతంలో కూడా చాలా మూవీ ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోని గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎవరైనా సరే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా కొంచెం కూడా అవగాహన లేకుండా టంగ్ స్లిప్ అయిపోయి మాట్లాడడం, తర్వాత సారీలు చెప్పడం. సో ఇలాంటి వాటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు? విజయ్ దేవరకొండకి ఇదేం కొత్త కాదుగా. లైగర్ దాంట్లో నా తండ్రి ఎవరో తెలియదు, నా తండ్రి ఎవరో తెలియదు, ఇంతమంది జనాలు వచ్చిండ్రు అంటే ఫస్ట్ మాట్లాడేటప్పుడు అది సమాజంలో తప్పు అంటారా కాదంటారా అని తెలుసుకోగల. ఫస్ట్ విజయ్ దేవరకొండ తెలుసుకోగలగాలి. ఇది విజయ్ దేవరకొండ ఇదేం ఫస్ట్ కాదు. సో మెనీ టైమ్స్ టంగ్ స్లిప్ అయ్యాడు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయనకని స్టార్డమ్, నేను పెద్ద సెలబ్రిటీని, నేను తెలంగాణకే ఒక పెద్ద హీరోని అని అనుకుంటున్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎదుటి వాళ్ళు కులాలను మనం మాట్లాడకూడదు, ఎదుటి కులాలను కించపరచకూడదు, ఎదుటి మతాలను కించపరచకూడదు అని ఫస్ట్ తెలుసుకోగలగాలి. ఫస్ట్ మనం స్టార్డమ్ అయిపోయామంటే ఎదుగుని కొలిది ఒదుగుండాలి. చిరంజీవి గారిని చూడమనండి, చిరంజీవి గారిని చూడమని, రామ్ చరణ్ గారిని చూడమనండి, వాళ్ళందరినీ ఒక్కసారి చూసి నేర్చుకోమనండి. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న కొలిది ఒదుగుంటారు. ఎక్కడైనా మనం మాట్లాడాము అంటే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ అంటే మీకంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు మాట్లాడే మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. మైక్ ముందు మాట్లాడాలంటే ఒక్కటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మీరు గిరిజన తెగ కోసం మీకు అవసరమా? పైల్గామ్ దాడి ఏంటి? ఉగ్రవాదుల దాడి. ఉగ్రవాదుల దాడిని తీసుకొచ్చి, ఉగ్రవాదులు అనేది ఒక నరరూప రాక్షసులు తీసుకొచ్చి మన ప్రజలను చంపారు, అన్యాయంగా చంపారు. దాన్ని తీసుకొచ్చి తెగలకి పెట్టడం అనేది ఎంత దాకా కరెక్ట్? గిరిజన తెగలు వాళ్ళు ఇంటర్నల్గా ఏమైనా గొడవలు ఉండొచ్చు, కానీ మనం కులాన్ని వాటిని కించపరచకూడదు. తప్పది. అది ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అవ్వడమే కాదు, అరెస్ట్ చేసి లోన్ వేసేయాలి. ఎందుకు వేయాలంటే ఇలాంటి మాటలు మనం మాట్లాడేటప్పుడు, నేను చెప్తున్నాను స్టార్డమ్ అంటప్పుడు, ఒక సెలబ్రిటీ అనేటప్పుడు మనం ఆచితూచి మాట్లాడకపోతే రేపు మనకు వచ్చే తలనొప్పులు చాలా ఉంటాయి. మతాన్ని కించపరచొద్దు, కులాన్ని కించపరచొద్దు, సమాజాన్ని కించపరచొద్దు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని భావస్వేచ్ఛా ప్రకటన. భావస్వేచ్ఛా ప్రకటన అంటే ఎదుటి వాళ్ళని కించపరచడం భావస్వేచ్ఛా ప్రకటన కాదు. ఎదుటి వాళ్ళని మనం మాట్లాడడం భావస్వేచ్ఛా ప్రకటన కాదు. ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టడం భావస్వేచ్ఛా ప్రకటన కాదు. ఇది విజయ్ దేవరకొండ తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఏదో నాకు ఈరోజు నర్మంతపులో వచ్చేసాయి, డబ్బు వచ్చేసింది, 100 కోట్లు వచ్చేసింది, నేను స్టార్డమ్ అయిపోయానంటే ఇట్స్ నాట్ కరెక్ట్. 40-50 సంవత్సరాలు కష్టపడితే హీరోలు అయ్యారు. ఈరోజు ఇప్పటికీ కూడా పేరు అలాగే ఉంది. బాలకృష్ణ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, నాగార్జున గారికి కానీ, కృష్ణరాజు గారికి కానీ, కృష్ణ గారికి కానీ, కృష్ణ గారు చనిపోయినా కూడా చిరస్థాయిగా నిలబడిపోయారు. నందమూరి తారక రామారావు గారు అవ్వచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, ఎస్వి రంగారావు గారు అవ్వచ్చు, సావిత్రి గారు అవ్వచ్చు. ఈరోజు మనం సూర్యకాంతం గారిని, వీళ్ళందరినీ మొత్తం ఎంతోమంది ఆర్టిస్టులు ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకో తెలిసిన వాళ్ళ స్టార్డమ్, వాళ్ళు ఉన్నంత వరకు వినయంగా, కలమ తల్లి ముద్దు బిడ్డలుగా ఆచితూచి మాట్లాడారు. కులం కోసమో, మతం కోసమో, ఇంకొకరి కోసమో, విలువ మన ఆస్తులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు, అవన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఒక్కసారిగా స్టార్ అయిపోయేసరికి ఇంకా నన్ను తలదన్నే వాళ్ళు లేరు అనుకోవడం. రాత్రి స్టార్ అయ్యాడు కదా, ఒక రాత్రిలో నైట్ స్టార్ అయ్యాడు. ఆ స్టార్ అవ్వడం వల్ల ఆల్ ఆఫ్ ది సడన్గా ఒక సినిమా వచ్చింది యావరేజ్, రెండో సినిమా యావరేజ్, దాంట్లో పెద్దగా ఏమీ లేదు. అసలు ద్వారకా అనే సినిమాకి 1 రోజు 2 రోజులు ఆడింది అసలు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం నేనే ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆ సినిమాకి నాని కంటే ఎక్కువ ఈయనకు వచ్చింది పేరు దాంట్లో. అక్కడి నుంచి అందుకున్నాడు. తర్వాత మహానటిలో పెట్టారు. తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. గీతా గోవిందం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఒక నైటు 10 లక్షల హీరో ఇంచుమించు ఒక 3-4 కోట్ల హీరో అయిపోయాడు.
అయిపోయేటప్పటికి ఏమైందంటే ఆ డబ్బు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితికి వచ్చాడు. మొత్తం అడ్వాన్సులు మొత్తం టోటల్గా సో మెనీ క్రోర్స్. ఈరోజు ఒక 25 crores రెమ్యునరేషన్ గెలిపాడు లైగర్ క్యాటిల్కి. అదే లైగర్ తీసుకొని రోడ్డు మీద పడిపోయారు. అదే లైగర్ తీసి రోడ్డు మీద పడిపోయారు. మరి వాళ్ళకి అందరికీ రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా, వాపస్ చేయాలి కదా. మరి అయినా ఇవన్నీ నేను అంటున్నానంటే వాళ్ళందరూ ప్రజల కోసం ఈయనకి అవసరం లే. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో ప్రొడ్యూసర్ వాళ్ళు నాశనం అయిపోయింది అవసరం లే. కానీ ఎదుటి వాళ్ళ కులాల కోసం ఈయనకి ఎందుకు? మీ డబ్బు వచ్చింది, ఆ దేవుడు అదృష్టం. నువ్వు తెలంగాణలో పుట్టడం, తెలంగాణ ముద్దుబిడ్డగా పుట్టడం మొత్తం టోటల్గా మీ అదృష్టం. ఒకసారి అన్నాడు మా కులమే అని చెప్పేసి ఎవరు ఎర్రబెల్లి దయాకర్ గారు. హీరో ఇప్పుడు ఆయన హీరో అయ్యాడు కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ గారు మా హీరో మా కులమే అని చెప్పాడు. ఆయన హీరో కాకపోతే మీరెవలో ఆయన ఎవలో. అది చంద్రశేఖర్ గారు అయ్యారు కాబట్టి చంద్రశేఖర్ గారు మా కులమే అంటారు. మల్టీ డైమెన్షన్ రామ్మోహన్ కూడా మా కులమే అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే పెరిగిన వాళ్ళ కాడే కులాలు వస్తాయి, పెరిగిన తప్పుడు చుట్టరకం వస్తుంది, పెరిగిన కాడే వస్తుంది. అదే పెరగకపోతే మరి అందరూ ఉన్నారు కదా, ఎలమదోరులు చాలామంది ఉన్నారు కదా. కానీ ఎర్రబెల్లి దయాకర్ గారు ఆయనే మా కులం అని చెప్పాడు. మరి తెక్కమాలు ఉంటారు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోగలగాలి. మీకు టాప్ లెవెల్లో వచ్చారు, మీ టాప్ లెవెల్లో వచ్చారు, అది నిలబెట్టుకోగలగాలి. ఎదుటి కులం కోసం మనం దూషించకూడదు, ఎదుటి కులం కోసం మనం మాట్లాడకూడదు, ఎదుటి కులం కోసం మనం ఇబ్బంది పెట్టకూడదు. మీరు పెరిగారు కాబట్టి దయాకర్ గారు మా కులమే మా ఓడి అని అన్నారు. మీరు ఎదగకపోతే ఆయన ఎవరో మీరెవరో కదా. అందుకనే చెప్తాను మనం ఎప్పుడు కూడా ఎదుటి కులాన్ని కించపరచొద్దు. విజయ్ దేవరకొండ గారు ఇమ్మీడియట్లీ క్షమాపణ చెప్పాలా. ఎవరు తప్పు చేస్తే రాజ్యాంగం చట్టం ప్రకారం కేసు రిజిస్టర్ అవుద్ది, అది ఎదుర్కోక తప్పదు, యాజ్ పర్ లా ఎదుర్కోక తప్పదు. కానీ ఇది ఎన్నోసార్లు ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇలా మాట్లాడి వన్స్ కేసు ఫైల్ అయిన తర్వాత వెంటనే ఆ యొక్క మతాల గురించి కావచ్చు, లేకపోతే కులాల గురించి కావచ్చు, వెంటనే బయటకు వచ్చి సారీ చెప్పిన వెంటనే అక్కడ అదే సర్దుమణిగిపోయి మళ్ళీ ఏదో ఒక ఈవెంట్లో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంది. లేదు ఈసారి సీరియస్గానే తీసుకోవాలి. ఎవరికైనా సరే, నాట్ ఓన్లీ వీళ్ళు కాదు, ఎవరు తప్పు చేసినా సీరియస్గానే తీసుకోవాలి. ఇలా మనం ఎదుటి వాళ్ళని కించపరచద్దు. మనం భావస్వజ్ఞ స్వేచ్ఛ అంటే మన ఎదుటి వాళ్ళని కించపరచమని అక్కడ చెప్పలేదు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, లా ప్రకారం నడుచుకోవాలి, చట్టం ప్రకారం నడుచుకోవాలి. అందుకనే రాజ్యాంగంలో రాసే చట్టం న్యాయం అన్నీ మన లోబడి ఉండాలి. అంతే అంతే తప్ప మనం ఏదో మాట్లాడేస్తే అయిపోద్ది, కరెక్ట్ కాదు. అండ్ సార్ ఇక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పర్టికులర్గా ఏదో ఒక మాట తడబాటు వల్ల ఆయన అట్లా అన్నారు, కానీ ఉద్దేశపూర్వకంగా గిరిజనుల్ని అనాలని ఆయన అనలేదు అని చెప్పి సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక మాట అమ్మా, ఫ్యాన్స్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు కేసు ఆయన మీద రిజిస్టర్ అయ్యేది, ఫ్యాన్స్ మీద కాదు కదా. వాళ్ళు ఇప్పుడు ఇంకా 4 తిట్లు తిరిగితే మళ్ళీ ఇంకో 2 కేసులు ఆయన మీద అవుతాయి. వీళ్ళకేముంటుంది? ఇప్పుడు కూడా తప్పు జరిగినప్పుడు తప్పని ఒప్పుకోవాలా, దాన్ని ఎలా మనం సర్దిద్దుకోవాలని చూడాలి. అంతే తప్ప దాన్ని ఇంకా కొంచెం మనం ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటే ఆయనకి నష్టం అవుతుంది. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా హీరోకి నష్టం చేయొద్దు. తప్పు జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేయాలి. అనాలని అనలేదు, ఆ మాట అనవద్దు అసలు. మీరు కులాలను తీసుకురావడం ఎందుకు? పైల్గామ్ దాడి మనం సమర్థిస్తున్నామా? కాదు కదా. పైల్గామ్ దాడి ఒక విచారకమైన బాధ. ఎందుకంటే ఈరోజు మనం 30 మంది మనం పోగొట్టుకున్నాం. మన సింధూరం అంటే బొట్టు చెరిపేశారు. అలాంటి వాళ్ళని మనం ఇండియాలో ఉంచాలా? కాదు కదా. అలాంటి వాళ్ళు నర్మేధం చేసిన వాళ్ళని చంపాలి. అందుకనే సార్ పాకిస్తాన్ మీద అటాక్ జరిగింది, మన వాళ్ళు అటాక్ చేశారు. అసలు ఆ దాడిని మనం ఇక్కడికి తీసుకురావడం ఎలా కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు కదా. అది అంటే కలపడం కరెక్ట్ కాదు అది. అందుకని నేను ఏమన్నానంటే ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. అది హిందూ, ఆ ముస్లిం, మరి క్రిస్టియన్ కాదు, అందరూ ఖండించవలసిందే పైల్గామ్ దాడి. కనుక ఆ దాడికి వీటికి కలపడం అనేది కరెక్ట్ కాదేమో.